ఏంటనుకుంటున్నారా? చికెన్ పులావ్ రెసిపీ అండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొడి పొడిలాడుతూ టేస్టీగా కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా ఎలా చేయాలో చూద్దామా? ముందుగా బాగా వాష్ చేసుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలండి. ఇలా నానిన చికెన్లో సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1/4 స్పూన్ పసుపు, ఒక ఫుల్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ గరం మసాలా పౌడర్, హాఫ్ కప్ సన్నగా తరిగిన కొత్తిమీర, హాఫ్ కప్ సన్నగా తరిగిన పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనమైతే ఇప్పుడు పెరుగు వేయట్లేదండి. ఇలా మసాలాలంతా అన్ని పీస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన చికెన్లో ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేసిన చికెన్ని ఖచ్చితంగా 1 అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవాలండి. 1 అవర్ నానబెట్టడం వల్ల చికెన్కి మంచిగా ఫ్లేవర్స్ అన్నీ పడతాయి. పులావ్లో పీసెస్ సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా మసాలా దినుసులన్నీ వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఆనియన్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఆల్రెడీ మనం వేసినాం కాబట్టి ఇందులో 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. స్పైస్ని బట్టి కట్ చేసిన 4-5 పచ్చిమిర్చి చీలికలు, 2 మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోస్ కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకొని అందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేయాలి. చికెన్లో ఆనియన్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. ఇలా 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే వాటర్ వస్తుంది. ఈ చికెన్లోనే ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసిన తర్వాత హైలో పెట్టుకొని చికెన్ దగ్గర పడే వరకు కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ కాస్త వాటర్ దగ్గర పడిన తర్వాత ముందుగా వాష్ చేసి గంట పాటు నానబెట్టిన 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని వేసుకొని కాస్త కలుపుకోవాలండి. జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆల్రెడీ బియ్యం నానున్నాయి కాబట్టి పలుకులు అవ్వకుండా ఇలా స్లోగా జాగ్రత్తగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్న రైస్లో 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున హాట్ వాటర్ పోసుకోవాలండి. ఇలా నీళ్లు పోసిన తర్వాత మనము ముందుగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఏదైతే ఉందో అవి కూడా చల్లుకొని లిడ్ పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఒక 3 to 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. వాటర్ కాస్త ఎగిరిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఖచ్చితంగా 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చూసారా, 10 to 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో. పులావ్ చేసిన వెంటనే సర్వ్ చేసుకోకూడదండి. ఒక 10 to 15 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకుంటే పొడి పొడిగా టేస్టీగా ఉండే చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ లింక్ని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఛానల్ అయితే బాగా రీచ్ అవుతుంది. ఇదండి ఇవాల్టి చికెన్ పులావ్. పొడి పొడిగా టేస్టీగా దమ్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్.